అక్కడ ఆ ఒక్కతను మాత్రమే కొంచెం అతిగా మాట్లాడి అతిగా ప్రవర్తించాడు తప్ప మిగతా వారందరూ మర్యాదగానే ప్రవర్తించారక్క. వాడు కూడా తప్పుగా ఏం ప్రవర్తించలేదు. కాకపోతే వాడి ప్రవర్తన మాకే కొంచెం అనుమానంగా అనిపించింది. ఆ 3 రోజులు ఇంకేమైనా సరే అనుమానాస్పదంగా జరిగాయా సిరి? బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు. గుర్తొచ్చింది బావా. చెప్పు. ఆ రోజు మేం బయటికెళ్ళి తిరిగి వచ్చేసరికి బాగా లేట్ నైట్ అయిపోయింది. అప్పుడేం జరిగిందంటే, వాంగా సార్ వాంగా, సైట్ సీయింగ్ చూస్తురా, ప్రమాదం ఏదైనా ఉండాదా? ప్రమాదం ఏమీ లేదు. తమిళ్లో పూడ్చిదిరా. తమిళ్లో ఫుడ్ బాగుండాదా లేదా అని అడుగుతుండాను. ఓ చాలా బాగుంది. కీసిస్తారా? ఇందా సార్ వారు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి కదా? చాలా బాగుంది. అవును. రేయ్, మేము లేనప్పుడు మా రూమ్ లోకి ఎందుకు వచ్చావరా? ఎందుకు వచ్చావు? కొడతారేంటి సార్? మరి మా పర్మిషన్ లేకుండా నువ్వు మా రూమ్ లోకి వస్తే, అది కూడా మరి లేనప్పుడు నీకు దండేసి దండం పెట్టాలా రాస్కెల్? ఏంటి మేడం తిడుతున్నారు? మేనేజర్ గారు మీకు చెప్పలేదా? మేము మీ రూమ్ క్లీన్ చేసేది మీరు లేనప్పుడే కదా. ఆయనే కీస్ ఇచ్చి పంపించారు. ఈ విషయం మాకు ఆయన చెప్పలేదే. మర్చిపోయి ఉంటారు మేడం. మీకు ఇంకో తాళం ఇచ్చి ఉంటారు. అలా ఎలా ఇస్తారో నువ్వు రారా, ఇప్పుడే తెలుస్తాను. సార్ 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 వదలండి సార్. సార్ చెప్పేది వినండి సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. రా సార్ సార్. ఎన్నాచు కుమారు ఏం చేసినాడు సార్ వారు? ఇతను మీ పర్మిషన్ తీసుకునే మా రూమ్ లోకి వెళ్ళాడా? మీ పర్మిషన్ లేకుండా వెళ్ళాడా? వెళ్లేసరికి లోపలే ఉన్నాడు. అడిగితే మీరే కీస్ ఇచ్చారంటున్నాడు. చెప్పండి సార్. నన్ను కొట్టారు, తిట్టారు. మరి ఏందంటే సార్ వారు, నాకు కొంచెం మతిమరుపు జాస్తే కుమార్కి కీస్ ఇచ్చి క్లీన్ చేయమని చెప్పినాను. మర్చిపోయి పూడ్చితిని. మీకు రెండో కీస్ ఇస్తుంది. మిస్టేక్ నాదే సార్ వారు. సారీ సార్ వారు. చెప్పాను కదా సార్. సారీ. అనవసరంగా ఆవేశపడ్డాం. ఏమనుకోకండి. పర్వాలేదు మేడం. పద సిరి. అతనితో ఆవేశంగా ప్రవర్తించాం. కుమార్, మీ బ్యాచ్ లో ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా? వాళ్లలో ఈ మధ్య ఏమైనా మార్పును చూసారా? ఒకప్పుడు లేరా? అలాంటివి అడుగుతున్నాను. బాగా గుర్తు చేసుకుని చెప్పు కుమార్. ఒక్కడున్నాడు సార్. వాడి పేరు గౌతమ్. వాడిది చాలా పూర్ ఫ్యామిలీ. కొంతకాలంగా వాడి దగ్గర చాలా డబ్బులుంటున్నాయి మేడం. నగలు కొన్నాడు, ఐఫోన్ కొన్నాడు, బండి కూడా కొన్నాడు. చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు మేడం. పబ్బులకి, క్లబ్బులకి, కాఫీ షాపులకి బాగా తిరుగుతున్నాడు మేడం. అసలు వాడికి అంత డబ్బు ఎలా వస్తుందో తెలియదు, కానీ ఏదో తప్పుడు పనులే చేస్తున్నాడు మేడం. నాకెప్పటి నుంచో వాడి మీద అనుమానం ఉంది మేడం. వాడి ఫోటో ఉందా? ఉంది మేడం. చూపించు. ఇదిగోండి. సిరి వీడా? వీడిప్పుడు ఎక్కడున్నాడు? డ్యూటీ దిగి ఇంతకు ముందే వెళ్ళిపోయాడు మేడం. అర్జెంట్ గా వాడిని పట్టుకోవాలి. నువ్వు కూడా మాతో పాటు రా కుమార్. వాడు వెళ్లే చోటు నీకు తెలిసి ఉంటుంది కదా. చూపిద్దు కానీ. అలాగే మేడం. రండి. చెప్పరా, నీ సంగతంతా తెలిసిపోయింది. ఇంకా తప్పించుకోవాలని చూడకు. నిజమే చెప్తున్నాను సార్. నాకేమీ తెలీదు. నీకేం తెలీదా? మరి నువ్వేం చేయకపోతే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నువ్వు రిసార్ట్ లో జస్ట్ 20,000 కి పనిచేస్తున్న నీ దగ్గర లక్షల రూపాయల బంగారు నగలు ఎలా వచ్చాయి? ₹1,00,000 ఖరీదైన ఫోన్ కూడా ఎలా వచ్చింది?
రోజు పబ్బులకి పార్టీలకి తిరగడానికి బ్యాంక్ అకౌంట్ లో అంత బ్యాలెన్స్ ఎలా వచ్చింది చెప్పు. నాకు లాటరీ తగిలిందండి. రేయ్, అతి తెలివి చూపించుకో. నాకసలే ఓపిక ఉండదు. ఒక్కటే అడుగుతాను, నువ్వు డిసైడ్ అవ్వు. నిజం చెప్పావా జైలుకి పంపుతాను, అబద్ధం చెప్పావా డైరెక్ట్ గా నరకానికే పంపుతా. చెప్పు, ఎక్కడికి పంపను? నేను నిజమే చెప్తున్నాను సార్. వీడు ఇలా మాట వినడు. చెప్పరా? చెప్పు. ఇది జస్ట్ శాంపుల్ రా. పూర్తి 3rd డిగ్రీ ఎలా ఉంటుందో ఇక్కడ నీకు చూపిస్తా. నిజం చెప్తావా చస్తావా? నిజం చెప్తాను మేడం. వదలండి మేడం, వదలండి మేడం. చెప్పు. చెప్తాను మేడం, చెప్తాను. ఒకరోజు మా రిసార్ట్కి ఒక అతను వచ్చాడు. రేయ్, ఏం పేరు అని పేరు? గౌతమ్ సార్. శాలరీ ఎంత వస్తుంది? 20,000 వస్తాయి సార్. సరిపోతుందా నీకు అది? లేదు సార్. మరైతే నీకు లక్షలు వచ్చి పని చెప్తా, చేస్తావా? లక్షలా? నిజంగా లక్షలు వస్తాయంటే ఏవైనా చేస్తాను సార్. మాది చాలా పూర్ ఫ్యామిలీ సార్. మీరేం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ఉన్నావా? చెప్పండి సార్, ఏం చేయాలో. పెద్ద పనేం కాదురా.